రెగ్యులర్గా చాలా మంది మనకి మెసేజెస్ పెడుతున్నారు. ఎక్కువ కాస్ట్ ఉన్న శారీస్ అన్నీ స్వీట్ మెమరీస్ కాబట్టి ఇవన్నీ ఎలా మెయింటైన్ చేయాలి, మేము స్టోరేజ్ ఎలా చేయాలి, ప్రిజర్వ్ ఎలా చేయాలి అనేది చాలా మంది అడుగుతున్నారు. సో మీకోసం ఈరోజు ఒక 5 టిప్స్ చెప్తాను. ఫస్ట్ వచ్చి మనం మెయిన్ పట్టు శారీ అంటే కాటన్ అనేది ఫ్యాబ్రిక్ పెట్టి ఫోల్డ్ చేసి పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఎందుకు అంటే మన పట్టు శారీకి ఎక్కువ మాయిశ్చర్ వచ్చింది అంటే వెంటనే సాఫ్ట్ అయిపోతుంది, లైఫ్ తగ్గిపోతుంది. కాబట్టి ఫస్ట్ కాటన్ ఫ్యాబ్రిక్ తీసుకుని మనం ఫోల్డ్ చేసి పెట్టుకోవాలి. అండ్ మనం పెట్టే ఏదైతే వార్డ్రోబ్ ఉంటుందో వార్డ్రోబ్ కూడా మాయిశ్చర్ లేకుండా కొంచెం వెంటిలేషన్ కానీ కొంచెం లైట్ ఉండేటట్టుగా లైట్గా ఉంటే బాగుంటుంది. అలా ఒకసారి చూసుకోండి. అండ్ లోపల మాయిశ్చర్ ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకోవడానికి డ్రై లీవ్స్ అంటే తులసి, నీమ్ ఇలాంటివి ఏదైనా పెట్టచ్చు. లేదు అంటే మన రోజ్ పెటల్స్ కూడా పెట్టచ్చు. సో ఇలా కొన్ని పెట్టి మనం వార్డ్రోబ్లో పెడితే ఆ మాయిశ్చర్ అంతా కూడా మనకి ఆ పెటల్స్ తీసుకొని మనకి డ్రైగా ఉంచుతాయి. అండ్ ఎవ్రీ 6 monthsకి ఒక్కసారి మర్చిపోకుండా మీరు ఈ శారీస్ అన్నీ కూడా ఓపెన్ చేసి మంచిగా గాలి వెలుతురు అంటే డైరెక్ట్ సన్లైట్ పడకూడదు, గాలి వెలుతురు ఉండేటట్టుగా మనం నైట్ టైం కానీ ఈవినింగ్స్ కానీ ఒక 1 hour 2 hours అలా పెట్టామంటే ఆల్మోస్ట్ శారీ మళ్ళీ స్టిఫ్గా వస్తుంది. అండ్ ఎప్పుడు డ్రై వాష్కి ఇచ్చినా మర్చిపోకుండా సాఫ్ట్ పాలిష్ లేదా వాటర్ పాలిష్ మిస్ కాకుండా ఇవ్వండి.